ప్రభావ మిమ్మల్ని మీరు సశరీరుడుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా ఆ కలవశీరుడు తండ్రి అన్యాయానికి తీర్చబడి నిందించబడి అవమానపరచబడి లేఖనం ప్రకారం మరణించి తిరిగి మూడో దినం పునరుద్ధరణమై ప్రభు మా కొరకు నిబంధన స్థిరపరిచి మీలో మేము ఏకమై ఉండేలాగున మీలో మేము నిలిచి ఉండేలాగున మీ రాజ్యంలో ప్రభు మేము ఎల్లప్పుడూ సదాకాలం ఈ గొప్ప ప్రణాళికలో ప్రభా మేము మమ్మల్ని ఏమి చూసి మీరు ఇంత గొప్ప కార్యం జరిగించావు తండ్రి కేవలం మీ ఉచితమైన కృప కనుక ప్రభా లోకం మిమ్మల్ని ఎరగలేదు కానీ ప్రభా మీ దృష్టిలో ప్రభు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఎరిగి మా కొరకు ఇంత చేసావు తండ్రి నాయన ఏమిచ్చి మీరు రుణాన్ని తీసుకోగలం స్వామి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని గురించి బ్యాప్టిస్ట్ అసెంబ్లీ పక్షంగా సార్వత్రిక క్రైస్తవ సంఘములుగా ఆయన జరిగించబడుతున్న కార్యక్రమంలో ఆరాధన ఆయన లేఖన భాగంలో ఉన్న అంశంలో బోధించి తెలియపరిచి మీలో స్థిరులను కళ్ళ వారంలో సాయించమని ఇంతవరకు మా ఎలా చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా మా ప్రియ ప్రభుత్వం మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. స్తోత్రములు పాఠ్య పుస్తకంలో నుండి 54వ పాఠం మనం పాడుతున్నాం. ఇక్కడ పైన పుస్తకం చూడండి సార్ 54 54 స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతము యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము దీవారాత్రములు కంటి పాపవలే కాచియా దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి ఆ దయగల హస్తముతో రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతము కారణకారములు కన్నీటిలో ఎలలో గాఢంధకారములు కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి ఆ సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నిలిచితివి ఆ సాతాను జయించుటకు విశ్వాసము నిలిచితివి స్తోత్రం చెల్లింతము
స్తుతి స్తోత్రం చెల్లింతము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. యేసునాథుని మేలులను తలచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. ఓకే, 57 పాటల పుస్తకంలో ఉండి 57వ పాటను ఆన్లైన్లో ఉన్నవారు గమనించాలని మనవి. 54 పాటల పుస్తకం ఉంది. హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యముల 57 అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్లా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మందలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, 51 పాట సార్వకృపానిధి.
Mati apa? सर्वकृपा नित्ययतु प्रभुवा सकल चराचर संतोषमां स्तोत्रము చేసి స్తుతించెదము సంతోషముతో నిన్ను పొగడెదము హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము ప్రేమించినాను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ జీవితము చేయుటకై పాపిని నన్ను కరుణించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ జీవితము చేయుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము వెల్ పిల్లలకి సమయం ఇద్దామని ఆన్లైన్ లో praise God. Dhanesh and Karen. So team is going to sing for the glory of God. It's your time. Praise the Lord, everyone. Today, me and Karen are going to sing Thank You, Lord. I come before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord, for all you've done in my life. You took my darkness and gave me a light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Now we're going to sing God Will Make a Way. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to his side. With love and strength, on each new day, he will
there seems to be no way. He works with ways we cannot see. He will make a way for me. He will be my guide. Hold me closely to his side. With love and strength for each new day, he will make a way. He will make a way. By a roadway in the wilderness, he leads me. Rivers in the desert will I see. Heaven and earth will fade, but his word will still remain. And he will do something new today. Oh, God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way. He will make a way. With love and strength for each new day, he will make a way. He will make a way. Thank you. Wonderful, beautiful song. Thank you very much. Now, for worship message, worship song, Psalms 17, 1 to 15 verses. March చదువుకుందాం. So I will read first verse and you can read the second verse. Psalm 17. దావీదు కీర్తనలు 17వ అధ్యాయము. మొదటి వచనము నేను, రెండవ వచనము మీరు. అట్లా మనము మార్చి చదువుకుందాం. Psalm 17. కీర్తనలు 17వ అధ్యాయం. యెహోవా న్యాయము ఆలకించు, నా మొర అంగీకరించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు నాకు కానరాలేదు. Concerning the words of men, by the words of thy lips I have kept me from the paths of the mystery. 5వ వచనం. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. 5. I have called upon thee, for thou wilt hear me. O God, incline my ear unto me and hear my speech. నీ సన్నది వచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేతి చేత రక్షించువాడా. 8. Keep me as the apple of the eye, hide me under the shadow of thy wings. ఓకే 9 నన్ను అయ్యా చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చుట్టుకుండా రెక్కల 10th verse. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. They have set their eyes bowed down. వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలను చాటైన స్థలములలో పొంచు కొదమసింహం వలను ఉన్నారు. నీ కడుము చేతను రక్షించు. 14. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారు కడుపు నింపుకుంటున్నావు. వారు కలిగిన చిత్తినందుకు తమ ఆస్తి తమ పితరులకు విడిచిపెట్టింది. 15th అందరం చదువుకున్నాం. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసిదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీసుకున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, పరమ తండ్రి,
మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. ఆరాధన పాఠ్యాంశంలో దావీదు కీర్తన 17వ అధ్యాయంలో మీ యొక్క దావీదు యొక్క అనుభూతిని, ప్రభు నిన్ను ఏ విధంగా నాయన మరి శత్రువుల మధ్యలో నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించి నీ సహాయమును నాయన అర్జించాడో, నీ సహాయమును కోరుకున్నాడో, నీ మీద ఆధారపడ్డాడో, నీ మీద నాయన ఆనుకున్నాడో ప్రభువా నాయన. అందుకే దావీదు మహారాజు తన జీవితంలో మేలులను బట్టి, పొందిన మేలులను బట్టి, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసిదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూపముతో నా ఆశను తీర్చుకొందును అని అంటున్నాడు. కనుక ప్రభువా నాయన మా ఆశ యేసు క్రీస్తులోనే. కనుక మా ప్రభువా నాయన మాకు ఉన్నటువంటి సమస్తము, మీ సమస్తము మాకు ఇచ్చారు. కనుక మా ఆశ కూడా మీరే అయినందుకే నీకు స్తోత్రాలు. దావీదు మహారాజు ఎంత గొప్ప మాట, తండ్రి నా ఆశను తీర్చుకుందును. ప్రభువా దేవుణ్ణి తృప్తిపరిచే ఆశ కంటే మరో ఆశ మరొకటి లేదని తను తాను తగ్గించుకొని తండ్రి లోకపు పోకలను, లోకపు ఆశలను, లోకం వైపు చూడక నాయన నీ వైపే చూచి నిన్ను కలిగి ఉంటా మరి లోకాన్ని కంటే ఎక్కువ పొంది ఉన్నట్టుగా భావించి ప్రభువా ఆయన నాయన ఈ సమయంలో ఈ కీర్తనల గ్రంథం ద్వారా మిమ్మల్ని మాయింపరిచిన విధంగా మాకు నాయన ఎక్స్పోజిటరీ టీచింగ్ లో మాతో మాట్లాడమని ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్య మా ప్రభుని ఆరక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామ స్తోత్రములు. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగమందు రాత్రి వేళ దేవుడు ఇక్కడ రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అంటున్నాడు. 3వ వచనములో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అంటే దావీదు మహారాజు ఎప్పుడు కూడా తను తాను దేవునితో పోల్చుకుంటూ తన హృదయాన్ని దేవుని వైపుగా మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు విజిట్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలు ఎలా ఉన్నారు, వారి సంక్షేమం ఎలా ఉన్నది అని దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల విషయమై ఆసక్తి కలిగిన వాడు కాబట్టి దర్శిస్తూనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి దే ఆర్ హిస్ హెరిటేజ్. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి కొనబడిన వారం కనుక మన విషయమై ఆయన అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకనే మరి మన కొరకు ఆయన తన ప్రాణాన్నే పెట్టి తన హెరిటేజ్ గా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దీని అంతటికి గల కారణం మన మంచి వాళ్ళమని కాదు. ఎందుకంటే లేఖనంలో చెప్పబడినట్టుగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికై మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు నశించే వారముగా ఉంటుంది, దేవునికి దూరస్థులంగా ఉంటుంది, దేవునికి శత్రువులమై ఉంటుంది. దీని అంతటికి గల పాపానికి ఉన్న తీర్పు నరకం, పాపానికి ఉన్నటువంటి శక్తి, దాని యొక్క ప్రభావము ఈ లోకంలో మనము మరి సహజంగా మనం జయించలేము. కాబట్టి ఆ శోధన నుండి జయించడానికి దేవుని యొక్క కృప మరి మనకు అవసరం కనుక ఈ భయంకరమైన శిక్షణను తప్పించటకు దేవుడే మన పక్షంగా పోరాడి మరి ఆయన మనల్ని వెదకి రక్షించాడు. మనపై ఉన్న రుణమునంతా కూడా ఆయన కలువరిలో చెల్లించి మరి మనపై ఉన్న రుణమును ఆయన శిలువలో మరి ఆయన సంపూర్ణంగా చెల్లించి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో మనల్ని దత్తపుత్రులుగా చేసుకుని ఆయన మనకు రక్షకుడు అయ్యున్నాడు. కాబట్టి ఆ రక్షకుడు తన్ను నమ్ము వారిని ఎల్లప్పుడూ కూడా దర్శించు హృదయమును పరిశీలిస్తూ ఉంటుంటాడు. మనల్ని విలువ పెట్టుకోవటమే కాకుండా మన విషయమై మన యొక్క మరి డిజైర్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆయన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆయనకి ఎంతగా లోబడుతున్నాం, ఆయన ఎల్లప్పుడూ కూడా మన యొక్క బాగోగుల విషయమై తృటిల్లకుండా, లోకంలో మనము మళ్ళా చెడిపోకుండా, లోకంలో దేవునికి దూరం అయిపోకుండా మరి ఆయన తన యొక్క మరి కబంధ హస్తాలను రెక్కల చాటున మనకు మరి ఆశ్చర్యంగా ఉన్నాడు. అందుకే దావీదు రాజు దేవునికి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఈ రక్షకుడు తన బిడ్డల విషయమై దర్శించడమే కాకుండా వారిపై తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ us, టు హెల్ప్ us, టు గైడ్ us టు బి హోలీ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక అపరిశుద్ధమైంది ఏమైనా మన ఎందు ఉంటదేమో మనసులో కానీ, తలంపులో కానీ, యాటిట్యూడ్ లో కానీ. అందుకని దేవుడు ఎల్లప్పుడూ కూడా దర్శిస్తూనే ఉంటుంటాడు. అంటే హీ వాంట్స్ టు వార్న్ us
వాడినంటే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, తన ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలా అని ఆయన కోరిక. వారి హృదయాలను దర్శిస్తూ ఉంటాడు. అందుకనే మరి ప్రకటన గ్రంథం 1:10 యెహోవాను ప్రభు దినమందు యోహాను అంటాడు, ఆత్మవశుడై ఉండగా నన్ను ప్రభు దర్శించాడు అని అంటాడు. కాబట్టి ప్రభు మనల్ని దర్శించింది ఎందుకనంటే ఆయన జీవాత్మను మనకు తెలియపరుస్తాడు అని అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని దర్శించడం వలన కొన్ని మేలులు మనకు అనుగ్రహించబడుతుంటాయి. ఏంటంటే దావీదు కీర్తనలు 91:14 అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించలను, అతడు నా నామ ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెను, దీర్ఘాయు చేత తృప్తిపరచుదను. ఇవన్నీ అనుగ్రహించడానికి ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు, హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. మన యొక్క నడవడిక ఎలా ఉన్నది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన యొక్క మరి డీడ్స్ ఎలా ఉంటున్నాయి, వీటన్నిటిని బట్టి ఆయన మరి ఎల్లప్పుడూ కూడా మనల్ని దర్శించి మన సంక్షేమము పరిశుద్ధ స్వభావంలోనికి మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రవర్తన ఉండాలని, ఆయనలో మనం నిలిచి ఉండాలని ఆయన యొక్క కోరిక ఉన్నది. కాబట్టి అందుకనే మరి దావీదు మహారాజు దేవుని ఆత్మతో నింపబడ్డవాడు కాబట్టి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మరి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరి దేవుని ఆత్మను వశున్నై ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటనంటే పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ఆత్మావశము కలిగి ఉంటాం. కాబట్టి గాడ్స్ ట్రూ వర్షిపర్స్ ఏదో సగము లోకములోను సగము దేవునిలోనూ ఉండేవాళ్ళు కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయనలో నిలిచి ఆయనలో ఫలించి ఆయన కొరకు బ్రతికేవారు కావాలని ఆయన యొక్క కోరిక ఉన్నది. ఈ ఆరాధికుడు ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుచూ మరి నిత్యము యెహోవాను చెల్లించాలి. అందుకని దావీదు కీర్తన 95:18 కూడా మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించెదము. కాబట్టి మనం ఆయన తిరిగి వచ్చి పర్యాంతం, ఎందుకంటే ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని నేనుండి స్థలంలో ఉంచుతాను, మిమ్మల్ని అనాథులుగా విడవను అని అంటాడు. కాబట్టి దట్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఇంత కృపను ఇచ్చినటువంటి దేవునికి మేలులను బట్టి ఏమిచ్చి మనం మన రుణాన్ని మనం తీర్చుకోగలం. కాబట్టి లెట్ us ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ సే లార్డ్ హియర్ ఐ యామ్. మీరు చేసిన జీవఫలాలు దేవునికి ఇష్టం కనుక నేనైతే నీతి గలవాడునై నీ ముఖ దర్శనము చేసిదను, నా ఆశను తీర్చుకుందునని ఈ దావీదు కీర్తనలో 17 మరి 15 చెప్పినట్టుగా. కాబట్టి దేవుని ఆశ అంతా కూడా మనమే, మన ఆశ అంతా కూడా దేవుడే అయి ఉండాలి. ఈ విధంగా దేవుడు మన ఇరువురిని కూడా మరి సంధి చేసి ఐక్యపరిచి శత్రులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేసి స్నేహితులుగా మార్చుకొని ఆయన రాజ్యానికి వారసులుగా చేసిన దేవునికి ఈ సమయంలో మరి మనము హృదయంలో విప్పి ప్రభువా మీరు చేసిన మేలు ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీరు చేసిన మేలును బట్టి నా పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో నేను నిన్ను గణపరిచేదను అని మనం ఆయనకి స్తుతి చెల్లిద్దాం. పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియో కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆన్లైన్ లో ఉన్నవారు కానీ ఆఫ్లైన్ లో ఉన్నవారు కానీ సో లెట్ us look unto the Lord and worship him.
Loving, living Heavenly Father, thank you for this wonderful opportunity, what you have given to us. Thank you for this time. Thank you for your grace. Thank you for your mercies that we could gather in your name as Begue's Baptist Assembly. We give you glory, honor, praises, and adoration. Thank you, Lord, the way you have given us Psalms, Lord, the Psalms of praises and adoration and the prayer of David through his life, the way he wanted to live a life praising you, glorifying you, and adoring you, and finally being called as God's and after God's own heart. Lord, what a wonderful privilege you have given to us. Lord, thank you for this Thanksgiving opportunity that I could praise you, glorify you, magnify you because of the salvation, what you have given, because of your death, because of your burial, because of your resurrection, because of your obedience on the cross of Calvary, and that you live a life which is pleasing to the Father, and that your precious blood was being accepted once for all, and that there would not be any more sacrifice, but you are glorified, you are magnified, and that through that privilege, through that act of obedience, Lord, today I have been given the privilege to call the Abba Father and call through you, and that I could stand at your throne of grace and I could praise you, glorify you, and exalt your holy name because you are worthy to be praised. Thank you for sitting at the right side of the Father. Thank you, Lord. Many a time we do not know how to worship you, how to praise you, Lord, but you have given us this grace that whatever we desire, Lord, when our hearts are open for you, Lord, please accept these words of praises. Lord, these fabled words, these limited words which I'm speaking at the moment, Lord, would be accepted at your feet, and that you would glorify yourself, that you would glorify the Father, that you would glorify the Spirit for your needs, not I, but your will be done. We submit ourselves at your feet, and that you would magnify yourself this evening in Jesus' most precious name. Amen. Amen. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎవరైనా ఆన్లైన్ లో ఉన్నవారు దేవుణ్ణి ఆరాధించాలని మనం చేయబడుతుంది. లేకపోయినట్లయితే ప్రేమలేని ప్రభా, పరలోక తండ్రి, ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. పాపులమైన మమ్మల్ని ప్రభు ఏ మంచితనం లేకపోయినప్పటికీ ప్రభా మమ్మల్ని చూసి మమ్మల్ని దర్శించి అధ్యయన స్థితి నుండి ప్రభు మేము నశించే ఇష్టం లేక మీ ఉన్నతమైన స్థలములలో, మీ రెండు స్థలములలో మమ్మల్ని నిలబెట్టుకోవడానికి ఈ లోకంలో నుండి ప్రభు నాయన నీ మహిమ కలిగిన శరీర రక్త మాంసములను ప్రభా విలువగా చెల్లించి ప్రభా మాకు క్రయధనముగా నాయన మీకు రక్షకుడు అయ్యి నాయన నీ యొక్క ఆత్మను మాకు సంస్కారంగా ఇచ్చింది. మా అనుదిన జీవితంలో మీరు పాలి భాగస్తుడు అయి ఉండి నాయన మా మరణను ఆలకిస్తూ మా జీవిత సమస్యలలో ప్రభు మీరు కూడా పాలుపంపులు పొంది నాయన సరైన మార్గంలో, చక్కని మార్గంలో, నీ పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని అనుదినము మా మంచి కాపుడు అయ్యి మీ యొక్క డిసిప్లిన్ లో కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నందుకు పొందము. కనుక ప్రభావ మీరు చేయించినటువంటి మేలును బట్టి మేమేమిచ్చి మీ రుణాన్ని మేము తీసుకోగలం స్వామి. దావీదు మహారాజు అయితే మీరు చేసిన ప్రతి మేలును బట్టి మరి నా ఆశ తీర్చుకుంటున్నాను అని ఆయన నేను కొనియాడి ఆరాధించి నిన్ను మహింపరిచాడు. అలాగే నీ శ్రమలో మా ప్రభా ఎలా చేసిన మేలు ఉపకారాలను బట్టి పాప నుండి, శాప నుండి విడుదల అనుగ్రహించినందుకై నేను ఎవరు చేయలేని పని, లోకం ఇవ్వలేని పని, లోకం చెల్లించలేని పని మీరు చేశారు. ఇది ప్రభా లోకానికి ప్రభా అర్థం కాదు.
కాబట్టి ఎవరినైతే ఏర్పరచుకున్నావో, ఎవరినైతే పెంచుకున్నావో, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చావో వారిలో నిరంతరము పరిశుద్ధాత్మను సంస్కరువుగా ఇచ్చి మీకు ఆరాధకులుగా ఉండాలని మీ ఆకాంక్షను మేము తీర్చుకోవాలని మీ కోరికను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మన వరకు ప్రేమించి తిరిగి రానన్న యేసు ప్రభువుకు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామ స్తోత్రములు. పాట పుస్తకంలో ఉండి 113వ పాట పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. కవున స్తోత్రములు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించి రక్షించబడిన వారు చేయవలసింది, చేయదగింది మరి లార్డ్స్ టేబుల్లో పాల్పంపులు పొందాలా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనములు 28వ వచనం వరకు మనము చదువుకున్నాం. గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పిన. మీరు రొట్టెను తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీరు వచ్చి పర్యంతము విశ్వాసులు చేయవలసింది, చేయదగినది మీ రక్త మాంసాలలో పాల్పంపులు పొందాలని, మీ పరిశుద్ధ స్వభావం కలిగి ఉండాలని, మీ రక్తానికి సూచనగా ఉన్న ఈ యొక్క మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రొట్టెలోను, మీ యొక్క పరిశుద్ధమైన రక్తానికి సూచనగా ఉన్న యొక్క ద్రాక్షారసంలోను మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆ మీదకి చేయవేయాలని అప్పుడు పౌలు ప్రభువా తను ఏదైతే మీ వద్ద నుండి పొందాడో నేను ప్రభు వల్ల పొంది తిని కనుక మీరు కూడా మరి ఈ విధంగా చేయడని మాకు ప్రభు మార్గదర్శక అయ్యాడు. కనుక ఈ శ్రమలు చేయవి ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు కొందరు చెల్లిస్తూ ఈ కార్యమును ప్రభు మీరు ప్రారంభించి కొనసాగించి జరిగించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఆయన నామఘనత కొరకే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యములో చెప్పినట్టుగా మరి దేవుని యొక్క వాక్యము మరి ప్రభు అంటాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ అంటాడు, ఐ ఆమ్ ద డోర్ అంటాడు, ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు, ఐ ఆమ్ ద ట్రూ వైన్ అంటాడు. కాబట్టి ఐ ఆమ్ ద రెజరక్షన్, ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, వితౌట్ మీ యు ఆర్ నథింగ్ అంటాడు. కాబట్టి ప్రభు మన కొరకే సిద్ధపరిచిన శరీర రక్త మాంసంలో శ్రమలో పాల్పంపులు పొందుతున్న మనం అందరం కూడా పరిశీలన చేసుకొని మనము పాల్పంపులు పొందాల. ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, ఈ కార్యంలో పాల్పంపులు పొందాలని దేవుడు మనల్ని ఆశించాడు. కాబట్టి ఎవరైతే సిద్ధపడ్డారో వారు చేయవలసింది, చేయదగింది. శ్రమలో మరి ఆఫ్లైన్ లో ఉన్నవారు మాత్రమే చేయగలరు, ఆన్లైన్ లో ఉన్నవారు చేయలేరు. కనుక యూ మస్ట్ ఫీల్ దట్ లాస్ట్ టేబుల్ రొట్టె కొరకు బిడ్డి జస్టిన్ గారు ప్రార్థన చేస్తారు. Loving, living Heavenly Father, thank you for this time what you have given to us to come to your throne of grace, Lord, to remember your death, burial, and resurrection, and taking part in this table. What a wonderful privilege you have given to us this evening, that we could remember, that we could take time
break the bread and take the opportunity to participate, remember as a memorial service, as a memory that what you have done, which is accepted by the Father, and that we would remember the same grace, what you have shown upon us, and that we have been grafted, we have been given the opportunity to be called your children. Thank you for the redemption. Thank you for the justification. Thank you for the sanctification you have given to us. What a wonderful privilege, Lord. Lord, I pray for the people who are yet to join us, so that they would also join and rejoice in due course of time for your names, submitting ourselves at your feet. In Jesus' most precious name I pray. Amen. నా శరీరంను నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీన్ని చేయడనని చెప్పాను. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీన్ని చేయడి. ఈ పాత నా రక్తం వలన కొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను కాబట్టి జ్ఞాపకాన్ని సూచనగా ఈ యొక్క కార్యములో మనం పంపొందుతాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ ప్రార్థన నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడు అలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పిన ప్రార్థించుకున్నాం. ప్రేమలైన ప్రభువా, పాపలమైన మా కొరకై మీరు మీ శరీరమును మీ రక్తమును ధారపోశారు. ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చుకోగలము స్వామి. మీ పరిశుద్ధ స్వభావంలో మేము పాల్పొందులు పొందడానికి మాకు శక్తి చాలదని తెలిసి పరిశుద్ధాత్మను మాకు సంస్కారంగా ఇచ్చి విధేయత కనపరచడానికి నేను వచ్చి పర్యాంతం మరి జ్ఞాపకార్థముగా నా శరీరం సాదృశ్యంగా రొట్టెలోను, నా యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసంలోను మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మరి పాల్పొందులు పొందుడి. నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నానని చెప్పిన తండ్రి, మీకు చేయి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మరో పర్యామని కృపాస్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ కొద్ది రూపంలో వేసుకున్నాం, ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆ ప్రకారమే చేయడం. Pastor Billy Justin will take over the next session. Praise be to God. ఈ సాయంకాల ఆరాధన కార్యక్రమంలో జాయిన్ అయినందుకు వందనాలు. అయితే ప్రతిసారి వల్ల ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన విన్నపాలు మీద మనము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నేను మీకు తొందరలో స్క్రీన్ మీద ప్రేయర్ రిక్వెస్ట్ మీ ముందు ఒకసారి రిమైండ్ చేస్తూ మనం అందరం కలిసి దాని మీద లేఖన పాయింట్స్ మీద మనము ప్రార్థన చేస్తాము. సో స్క్రీన్ తట్టు గమనించినట్లయితే this is the prayer request. So November 30th. Just ఒకసారి అందరికి రిమైండర్ ఇస్తాను. Yeah, we are continuing to pray for Sister Sudha and Brother Kartikeya Palsena వారి జాబ్ వర్క్ లైఫ్ గురించి, తర్వాత వారి మదర్ ఫాదర్ యొక్క రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాము. ఎస్పెషల్లీ వారి మదర్ యొక్క నీ ఫ్రాక్చర్, తర్వాత ఫ్రాక్చర్ యొక్క రికవరీ గురించి, తర్వాత సిస్టర్ రంగనాయకమ్మ గారి గురించి, వారి ఎంటైర్ ఫ్యామిలీ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాము. బర్న్ ఇస్ 7th class, కేరన్ 2nd class. సో వారి ఎడ్యుకేషన్ December 1st నుంచి వారికి లైన్ గా వారి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో కంటిన్యూ టు ప్రే ఫర్ దెమ్. గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ స్పిరిచువల్ గ్రోత్ పర్స్పెక్టివ్ లో ఎస్పెషల్లీ బుక్ ఆఫ్ హీబ్రూస్
అలాగనే ఇంకా ఎక్కువ మంది వచ్చి జాయిన్ అయ్యి మనతో పాటు ఆరాధించేటట్టు ప్రార్థిస్తున్నాం. తర్వాత గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రొఫెసర్స్ ఫ్యామిలీస్, వారి బైబిల్ స్టూడెంట్స్ వారి ఫ్యామిలీస్ గురించి, ఎస్పెషల్లీ December 1 నుంచి రేపటి దినం నుంచి 13th దాకా మనకు అదేంటి ఫైనల్ ఎగ్జామినేషన్ మోడ్ లో ఉంటాం కాబట్టి ఎగ్జామ్ రాసే వారి కోసం ప్రార్థన చేయాలని. గుడ్ న్యూస్ 360 చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ వీలైతే October 2026 బుక్ ఆఫ్ హీబ్రూస్ మీద చదవాలని ప్రార్థన. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియా మన టెక్స్ట్ బుక్స్ ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఎ కాలేజ్ క్లాస్ రూమ్ గా ఉన్నప్పుడు ఈ నార్త్ ఇండియాకి మన టెక్స్ట్ బుక్స్ వెళ్ళాలి అంటే ట్రాన్స్లేషన్ కావాలి. ఈ ట్రాన్స్లేషన్ ద్వారా మనము సంఘాలకి రీచ్ అయ్యి ఇంకా ఎదుగుదల కోసము ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్. సిస్టర్ ఉదయలత గారి డాటర్ నూతంగి అభిషేక్ గురించి వారి ఫ్యూచర్ స్టడీస్ గురించి ప్రార్థిస్తున్నాం. పెర్సెస్ శేఖర్ గారి నీ సర్జరీ కోసము, తర్వాత కంప్లీట్ రికవరీ ఫ్రమ్ యాంజియోగ్రామ్ కోసము. అట్ ద సేమ్ టైం పెనీనా అదేంటి సిస్టర్ వారు బిఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నారు. తర్వాత బీడీ December 1 నుంచి 12th దాకా రాస్తున్నారు కాబట్టి వారి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సో ఎవరైనా ఆన్లైన్ లో ఉన్నవారు ప్రార్థన చేయగలిగినట్లయితే అన్మ్యూట్ చేసుకొని ఈ 10 పాయింట్స్ మీద ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రేమగల పరలోకపు తండ్రి నైనా, కృపను ప్రేమను బట్టి నైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మహోన్నతుడు మహాగణుడు మహాపరిషుతుడు నైనా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకుందాము ప్రభా. మరి ఒకసారి మీ యొక్క సన్నిధానంలో చేరి ప్రభా తండ్రి మీ ఘనత మహిమ చెల్లించుటకు ప్రభా తండ్రి మిమ్మల్ని కొనియాడుటకు శ్లాఘించుటకు మాకిచ్చినటువంటి ధన్యతను అర్హతను బట్టి నైనా మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. అనుక్షణము ప్రభా తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి మేలులను బట్టి నైనా ప్రభా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు ప్రభాతాన్ని స్తుతించుటకు ప్రభా మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మరి ఒకసారి ప్రభా మా ముందు ఉంచబడిన ఈ 10 పాయింట్స్ ని బట్టి మీ పాదాల చెంత ఆడుకుంటున్నానైనా. సహాయం దయచేయండి నైనా. ప్రత్యేకంగా సిస్టర్ సుధా, వారి బ్రదర్ కార్తిక్ పలిసేన నైనా, వారి వర్క్ లైఫ్ గురించి, వారి స్పిరిచువల్ ఆత్మీయమైన ఎదుగుదల నిమిత్తమై ప్రార్థిస్తున్నానైనా. ప్రభాతాన్ని వారు ఎక్కడైతే పని చేస్తున్నారో ప్రభాతాన్ని వారి మధ్యలో కూడా ప్రభా వీరు ప్రభా మరి ఒక బెస్ట్ ఎగ్జాంపులరీ లైఫ్ నాయన జీవించుటకు, వీరి ద్వారా అనేకులు కూడా రక్షణ మార్గంలో నడుచుటకు నాయన తండ్రి వీరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా తండ్రి. కావలసిన జ్ఞానంను ఆత్మీయమైన ఎదుగుదలను మీరు దయచేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా వారి పేరెంట్స్ నాయన రక్షణ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా వారి మదర్ ప్రభా లెగ్ ఫ్రాక్చర్ అయి ఉండగా ప్రభా తండ్రి మీ చిత్తమైతే ప్రభా తనకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. తన కాలుని, తన ఎముకలను, ప్రతి నరాలను, ప్రతి బలహీనతను దూరపరిచి ప్రభాతాన్ని మీ చిత్తమైతే బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి తను ఎరిగి ప్రభాతండి అది మీ కృప వల్ల పొందినట్టుగా ప్రభాతన ఆ బిడ్డ రక్షణలో నడుచుటకు శక్తిని దయచేయమని అడుకుంటున్నాం. అదే విధంగా నాయన సిస్టర్ రంగనాయకమ్మ గారి నాయన తండ్రి మరి వారి కుటుంబ సాల్వేషన్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను ప్రభాతండి. వారి నాయన ఎంటైర్ ఫ్యామిలీ నాయనా తండ్రి మీ యొక్క రక్షణ మార్గంలో నడుచుటకు నాయనా తండ్రి ప్రతి ఒక్క ఇండివిజువల్ని వారి హృదయాలను మీరు తాకండి ప్రభాతని, వారితో మాట్లాడండి ప్రభాతండి. వారి పట్ల మీరు కార్యంను జరిగించమని అడుగుంటున్నాం నాయన. వారు ప్రభా మీ యొక్క ప్రేమను ఎరిగి ప్రభా మీ యొక్క రక్షణను పొందుటకు ప్రభాతండి సహాయం దయచేయమని అడుగుంటున్నాం నాయన. దినములు చెడ్డవి, మీరు అక్కడ ఎంతగానో సమీపంగా ఉంది ప్రభా. ఎవరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా తండ్రి. నాయన సమయంను నాయనా తండ్రి వృధా కాక ప్రభా తండ్రి ఆ బిడ్డల హృదయాల తలుపులను మీరు తెరవమని అడుగుంటున్నాం. సహాయం దయచేయండి మీ చిత్తమైతే నాయన. నాయన తన రంగనాయకము ద్వారా నాయన వారి కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలో నాయన తన నడుచుటకు వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించండి, దీవించమని అడుగుంటున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా బోనస్ 7th క్లాస్, కేరెన్ 2nd క్లాస్లో చదువుతుండగా నాయన బిడ్డలు చిన్న ప్రాయంచే మీ యందు భయము భక్తిలో ఎదిగి ప్రభా మీకు ఘనత మహిమ చెల్లించుటకు సహాయం దయచేయండి ఆయన. చిన్న ప్రాయంచే గొప్ప సాక్షరాలుగా ఎదుగుటకు నాయనా తండ్రి మరి ఆ టెస్ట్ మనీ ద్వారా నాయన వారి ఫ్రెండ్స్ నాయన మరి వారి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో ప్రభా వారందరూ కూడా నాయన ఈ బిడ్డల ద్వారా దీవింపబడుటకు శక్తిని దయచేయండి ప్రభా. రక్షణలో నడుచుటకు శక్తిని దయచేయండి. వారి ఆత్మీయమైన ఎదుగుదల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా నైనా ప్రభా. ఏది కూడా
సమస్తం కూడా వ్యర్థము ప్రభా తండ్రి. కేవలం నైనా మీ యొక్క కృప ద్వారా బిడ్డలు నైనా తండ్రి ఎదుగుతుండగా వారి జీవితాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. మరి రేపటి నుంచి వారికి ఎగ్జామ్స్ ఉంటుండగా ఇద్దరు బిడ్డలకు ప్రభా కావాల్సిన జ్ఞానంను, తెలివిని, మంచి ఆరోగ్యంను, బలంను మీరు దయచేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నానైనా. వారు చదివిన చదువుల్లో కూడా ప్రభా తండ్రి మీ యందు భయము, భక్తిలో నైనా అన్నిటికీ మించి నైనా హంబుల్నెస్, హ్యూమిలిటీ ఉండుటకు శక్తిని దయచేయండి నాయన. ఇద్దరు బిడ్డలను వారి చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచండి ప్రభా. వారి రక్షణ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. తోడైండండి, సహాయం దయచేయండి నాయనా తండ్రి. అదేవిధంగా గుడ్ న్యూస్ బాప్టిస్ట్ అసెంబ్లీ నిమిత్తమై ప్రార్థిస్తున్నానైనా. ఆత్మీయమైన ఎదుగుదలను దయచేయమని అడుగుతున్నాం నైనా. ఇంకా సంపూర్ణంగా మీ యొక్క దైవదాసుల ద్వారా నాయన రెవరెండ్ డాక్టర్ జయశేఖర్ ద్వారా, నాయన రెవరెండ్ బిలీ జెట్సన్ ద్వారా ప్రభా తండ్రి వీరిరువురు నాయన మీ యొక్క సేవ పరిచర్య నుండి నాయన మరి వాక్యంను మాకు బోధిస్తుండగా ప్రభా తండ్రి మేము వినడమే కాక అది మా హృదయాలు మేము నాటుకొని ప్రభా తండ్రి దాన్ని నెమరు వేసే బిడ్డలుగా జీవించటకు సహాయం దయచేయండి నాయన. మరి ఎన్నో ఆత్మీయమైన సత్యాలు తెలుసుకొని ప్రభాతని మీ యందు సంపూర్ణంగా ఎదుగుటకు ప్రభాతని ఆత్మీయంగా ప్రభాతని మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించటకు సహాయం దయచేయండి. అనేకులు కూడా ప్రభాతని మరి ఈ యొక్క చిన్న మంద అయిన ప్రభాతని మీ యొక్క సంఘానికి నడిపించమని మీ యొక్క పాదాల చెంత అడుకుంటున్నానైనా. నాయన సంఘంను ఆశీర్వదించండి, దీవించమని అడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ నాయన మరి ప్రతి ఒక్క ప్రొఫెసర్స్ని, వారి ఫ్యామిలీస్ని, స్టూడెంట్స్ని ప్రభా వారి ఫ్యామిలీస్ని ప్రత్యేకంగా మీ నామంలో పేరు పేరు వార్సిన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫ్యాకల్టీని ప్రభా తండ్రి, డైరెక్టర్ గారిని, డీన్ని ప్రభా తండ్రి, కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన ఆత్మీయమైన సత్యంను తెలుసుకుంటుండగా థియాలజికల్ స్టడీస్, రైట్ డాక్టరేట్ చదువుతుండగా ప్రభా తండ్రి వారు థియారటికల్గానే కాక ప్రాక్టికల్ లైఫ్లో కూడా ప్రభా తండ్రి ఎగ్జాంపులరీగా ఉండుటకు సహాయం దయచేయండి. ప్రాక్టికల్గా నాయనా తండ్రి వారి లైఫ్లో అప్లై చేసేటకు శక్తిని దయచేయండి ప్రభా. నాయనా తండ్రి మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాక మీ వాక్యం అనుసరికి ప్రభా తండ్రి స్టంబుల్ కాకుండా స్టెబుల్గా నిలబడుటకు మీ వైపు తలెత్తుకొని ప్రభా జీవించుటకు సహాయం దయచేయమని అడుకుంటున్నాం నైనా. బిడ్డలు ప్రభా తండ్రి మరి రేపటి ఎగ్జామ్స్ రాస్తుండగా బిడ్డలకు ప్రభా నమ్మకంగా ఎగ్జామ్స్ రాసుటకు వారికి కావాల్సిన జ్ఞానంను, తెలివిని, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. వారి హృదయాలను మీరు తాకండి. వారికి కావాల్సిన సిద్ధపాటు మనసును మీరు దయచేయండి ప్రభా తండ్రి. ఇవన్నీ ఎగ్జామ్స్ అంతా కూడా ప్రభా తండ్రి కేవలం మీ అందు ఆత్మీయంగా ప్రభా తండ్రి సంపూర్ణంగా ఎదగడానికి మాత్రమే ప్రభా. వీరి ద్వారా అనేకులు కూడా ప్రభా తండ్రి రక్షింపబడుటకు నాయనా తండ్రి మరి సత్యంను తెలుసుకుంటకు, బోధించుటకు శక్తిని దయచేయమని అడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా మరి రేపటి ఎగ్జామ్స్ అవుతుండగా గ్రాడ్యుయేషన్స్ వరకు కూడా ప్రభా మరి ప్రభా ఫ్యాకల్టీకైనా ప్రభా తన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రభా మరి డైరెక్టర్ గారికి ప్రభా తన మరి అవసరతలు, అక్కర్లను మీరు తీర్చమని ఈ యొక్క పాదాల చెంత అడుకుంటున్నాం నాయన. మీరే సహాయం దయచేయండి నాయన. మరి గుడ్ న్యూస్ 360 చర్చ్ లీడర్స్ కాన్ఫరెన్స్ నాయన మరి అక్టోబర్ 2026లో జరగబోచుండగా నాయన మరి బుక్ ఆఫ్ హీబ్రూస్ నాయన పై ఉంటుండగా మీరే తోడైండండి, సహాయం దయచేయండి. స్పీకర్ గురించి ప్రార్థిస్తున్నాను, పార్టిసిపెంట్స్ గురించి నాయన తని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. ఈ నాయన తని మీ యొక్క రాకడ ఆలస్యమైతే నాయన ప్రతి ఒక్కరు కూడా మీరు వారి హృదయాలను తాకండి. పార్టిసిపెంట్స్ని, వారి ఫ్యామిలీస్ని మీరు నడిపించమని అడుకుంటున్నాం నాయన. ఈ వాక్యంను నాయన బుక్ బై బుక్, వర్స్ బై వర్స్ చదువుతుండగా, నేర్చుకుంటుండగా ప్రభా తండ్రి ఇలాంటి రుచికరమైన ఆత్మీయమైన భోజనం మాకు ఎక్కడ కూడా దొరకదు ప్రభా. మరి ఇలాంటి అమూల్యమైన నాయన సహవాసంను, సమయాన్ని వృధా చేసుకోక నాయన అనేకులను కూడా నాయన వారి హృదయాలను తాకి మీరు నడిపించండి ప్రభా తండ్రి. సహాయంను దయచేయండి. మీరేనైనా కావాల్సిన అవసరతలను, అక్కర్లను మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం నాయన. సహాయంను దయచేయండి నాయన. అదేవిధంగా నార్త్ ఇండియాలో టీచింగ్ లొకేషన్స్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ చిత్తమైతే ప్రభా మరి నార్త్ ఇండియాలో బహుభయంకరంగా ప్రభా తండ్రి మరి శ్రమలు నాయన అనేకులు కూడా ప్రభా తండ్రి మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. మరి వాక్యము వినడం లేదు ప్రభా. మరి ఫాల్స్ ప్రాఫెసీ ప్రభా తండ్రి, ఫాల్స్ డాక్ట్రిన్ రొటేట్ అవుతా ఉన్నాయి. సహాయం దయచేయండి నాయన. మరి బైబిల్ కాలేజెస్ నార్త్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుటకు మీ చిత్తం అయితే మీరు నడిపించండి నాయన ప్రభా తండ్రి. మరి రెవరెండ్ బిలీ జెట్సన్ గారికి మీరు ఇచ్చిన విజన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా తండ్రి. రైట్ డాక్టరీని నేర్చుకుంటకు, వాక్యం ఉన్నదిగా సత్యము నేర్చుకుంటకు మీ కొరకు ప్రభా తండ్రి
అన్‌కాంప్రమైజ్డ్‌గా నిలబడుటకు శక్తిని దయచేయమని అడుగుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా బుక్స్ హిందీ ట్రాన్స్‌లేషన్‌లో అవుతుండగా నాయనా తండ్రి ట్రాన్స్‌లేటర్స్‌ని బట్టి నాయనా తండ్రి మరి దాని సరౌండింగ్స్ అన్నా కూడా ప్రభాతం ఎవరైతే పాలిభాగస్తున్నారో వారిని నిండుగా మెండుగా ఆశించి దీవించి వారికి కావాల్సిన మంచి జ్ఞానంను తెలివిని దయచేయండి. సమయాన్ని ప్రభాతండి మేము ప్రాపర్గా రైట్ వేలో యూజ్ చేసుకొని ప్రభాతండి మీ మీ పరిచర్య కొరకు పరిగెత్తుటకు శక్తిని దయచేయమని అడుకుంటున్నాం నాయన. సహాయం దయచేయండి. అదేవిధంగా సిస్టర్ ఉదయలత వారి డాటర్ నూతంగి అభిషేరేనా నైనా దాని పట్ల మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డ ఫర్దర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రభాతండి మీరు తోడైందని సహాయం తెచ్చండి. బిడ్డ నాయన యవన కాలంలో ఉంటగా తొట్టిలక ప్రభా తండ్రి మరి మీ యందు భయము భక్తిలో ఎదిగి ప్రభా తండ్రి తన తన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్లో పడక వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్స్లో రాక ప్రభా తండ్రి మీ యందు భయము భక్తిలో ఎదుగుటకు తన ద్వారానైనా అనేకులు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రభ రక్షింపబడుటకు శక్తిని దయచండి. ఆ బిడ్డ పట్ల మీరు కార్యమును జరిగించండి. తన ఆత్మీయమైన ఎదుగుదల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. తన సెక్యులర్ ఎడ్యుకేషన్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ఆయన తోడైండండి. ప్రభా తండ్రి పర్సిస్ శేఖర్ గారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. తనకు యాంజియోగ్రామ్ అయి ఉండగా నైనా తండ్రి మరి నీ సర్జరీ అన్నప్పటికీ ప్రభా ఆ బిడ్డ పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలును నాయనా తండ్రి ఎన్నో కార్యాలను బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానైనా తనకు కావాల్సిన ధైర్యంను మీరు దయచేయండి ప్రభా. తన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయాలను మీరు తాకండి నాయనా. ప్రత్యేకంగా తన ఎముకలను ప్రభా తను మీరు బలపరచండి మీ చిత్తమైతే నాయనా. మరి చక్కగా తను లేచి ప్రాపర్గా నడుచుటకు ప్రభా తండ్రి తన ప్రతి బ్లడ్ వెయిన్స్ని ప్రతి మజిల్స్ని మీరు రెన్యూ చేయమని మీ యొక్క పాదాల చెంత ఆడుకుంటున్నాను నాయనా. ప్రభా తండ్రి మీ అందు ఆత్మీయంగా ఎదిగి నేను ఇంతవరకు కూడా మీరు తనను మీ యొక్క రెక్కల కింద దాచి ఉంచినందుకు మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నాయన మీ చిత్తమే తనకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుకుంటున్నాం ప్రభా. మరి అదే విధంగా పెనీనా ప్రభ మరి తన ఫైనల్ ఎగ్జామ్స్ BA అండ్ BD రాస్తుండగా నాయన బిడ్డకు మరి హ్యాండ్ ఫ్రాక్చర్ అయి ఉండగా ఆపరేషన్ అయి ఉండగా కూడా ప్రభ మరి తనకు కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభా తండ్రి. తనకు కావాల్సిన జ్ఞానంను తెలివిని జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని అడుకుంటున్నాం నాయన. మరి 2 ఎగ్జామ్స్ సైమల్టేనియస్లో రాస్తుండగా కూడా ప్రభా తండ్రి తను టైం మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేసి ప్రభా తండ్రి మరి మీరు తోడైండండి ప్రభా. ఎలాంటి స్ట్రెస్కి గురి కాకుండా మరి తను రైటింగ్ నైనా రాసేటప్పుడు కూడా తన చేయిని మీరే ముట్టండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మంచి ఆరోగ్యంను బలంను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ అందరి బిడ్డలలో ప్రభా మీరు చేసిన మేలులను కార్యములను బట్టి నాయన తండ్రి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మేలులను మరొక అనుక్షణము ప్రభా తండ్రి నాయన మరి నెమరు వేసుటకు మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడే బిడ్డలుగా జీవించుటకు శక్తిని దయచేయమని ఈ బిడ్డలందరూ కూడా ప్రభాతని మరి తిరిగి నాయన వారి గొప్ప సాక్ష్యాలతో నాయన రిటర్న్ అవుటకు శక్తిని దయచేయమని అడుకుంటూ ఇచ్చినటువంటి ఒక గొప్ప అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Thank you. Wonderful for the word of prayer. Any updates ఉన్నట్లయితే ఈ టైంలో we will update these prayer requests. లేకపోతే దీన్ని we will continue to pray during the week and as మళ్ళా next Sunday బల్లారాధన దగ్గర we will remember this and we will continue to remember these 10 points for the glory of God. Wonderful. అయితే ఈరోజు హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 1 and 2 దాని మీద we would be studying ఒక స్పెషల్ నంబర్ ని మనం పాడుకొని then we will get into the study on Hebrews chapter 12 verses 1 and 2. So online లో ఎవరైనా అదేంటి if you are interested I would request you to అదేంటి unmute yourself and sing a special number so that we will get into the study. Hebrews chapter 12 verses 1 and 2. దానికంటే ముందు ఒక పాట పాడు. నేను పాడతాను. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు
కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. థ్యాంక్ యూ. Wonderful. Praise be to God. Hebrews chapter 12. Hebrews chapter 12 verses 1 to 2. ఈరోజు మన సర్మన్ టైటిల్ వచ్చి ఫినిషింగ్ స్ట్రాంగ్ ఇన్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. ఐ రిపీట్, ఫినిషింగ్ స్ట్రాంగ్ ఇన్ ది రేస్ ఆఫ్ ఫెయిత్. అయితే ఇక్కడ మీరు మీ బైబిల్స్ ని ఓపెన్ చేసినట్లయితే మనము వి విల్ స్టడీ దోస్ 2 verses ఆల్ టుగెదర్. అందరం కలిసి ఒకసారి ఈ 2 verses ని మనము చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 12 verses 1 and 2. Wherefore, seeing we also are compassed about with so great a cloud of witness, let us lay aside every weight and the sin which doth not so easily beset us, and let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despised the shame, and it sat down at the right side of the throne of God. Loving, living Heavenly Father, thank you for this opportunity to read your word. As it has been read, Lord, speak to us for your glory, not us. In Jesus' most precious name I pray. Amen. అయితే ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ ని మీరు స్క్రీన్ తట్టు గమనిస్తున్నట్లయితే ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ టు ఫినిష్ ద బిలీవర్స్ రేస్ వెల్. సో ఈ హీబ్రూస్ చాప్టర్ 12 verses 1 to 2 లో సర్మన్ టైటిల్ గా ఫినిషింగ్ స్ట్రాంగ్ ఇన్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. సో మన ఒక రేస్ లో ఎలాగైతే ఒక అథ్లెటిక్ అన్నా లేకపోతే మన జీవిత రేస్ లో మనం ఉన్నప్పుడు ప్రపోజిషన్ స్టేట్మెంట్, ఈ టైటిల్ కి ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్, నేను ఎందుకు ఈ మెసేజ్ వినాలనైతే లేఖనాలు చదవబడిన ఫస్ట్ అండ్ సెకండ్ వర్సెస్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 ని చదువుతున్నప్పుడు ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ ఏమంటుంది అంటే టు ఫినిష్ ద బిలీవర్స్ రేస్ వెల్. ఎందుకు అంటే we must be encouraged by the testimony of faithful runners. సో ఒక బిలీవర్స్ లైఫ్ రక్షణ పొందినప్పటి నుంచి చనిపోయేదాకా we should be encouraged by the testimony of faithful runners. అయితే ఎవరైతే మనకంటే ముందు చనిపోయిన వారు లేకపోతే రక్షణని ఎంజాయ్ చేసి రక్షణలో నివసించి ఒక టెస్టిమనీగా ఉన్న వారితోటి ఎగ్జాంపుల్స్ తీసుకొని కాస్ట్ ఆఫ్ ఎవ్రీ డిఫికల్టీ టు ఒబీడియన్స్, ఏదన్నా కష్టంగా మన పాపము లేకపోతే వేరే ఏవైతే ఉన్నాయో దానిటన్నిటిని ఒబీడియన్స్ కోసము దాన్ని పక్కన పెట్టి అండ్ కీప్ అవర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ డెవియేషన్ కాకుండా రక్షణ పొందినప్పటి నుంచి ఆ మూమెంట్ నుంచి ఇప్పటి నుంచి రేపు చనిపోయేదాకా అవర్ ఐస్, అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ జీసస్ క్రైస్ట్, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్
ఫెయిత్ అనేది మనము దట్ ఈస్ ది ప్రపోజిషన్ స్టేట్మెంట్. అయితే ఈ 2 వర్సెస్ ఉన్నాయి కాబట్టి, కానీ దీంట్లో ఎంతో మర్మాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఈ వర్స్ 1 లో గమనించినట్లయితే ఈ సర్మన్ పాయింట్ ఎంగేజ్ బై దోస్ హూ ఫినిష్డ్ బిఫోర్ అస్, అంటే మనకంటే ముందు, అంటే పాత నిబంధనల నుంచి ఎగ్జాంపుల్స్ మోషే, అబ్రహాము, లేకపోతే నోవా, లేకపోతే జాషువా, లేకపోతే డేవిడ్, సాలమన్ రాజు, ఇవన్నీ మనము గమనిస్తున్నట్లయితే వీరి ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే వి నీడ్ మోటివేషన్ టు కీప్ రన్నింగ్. సో ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు హౌ ఆర్ వి ఎంకరేజ్ అని వర్స్ 1 లో గమనించినట్లయితే ఎస్, వన్ ఇస్ టు కంటిన్యూ ఇన్ అవర్ ఫెయిత్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ గా ఒక స్టేడియం, ఎప్పుడైతే ఒక స్టేడియంలో అందరూ ఆ కేకలు వేస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఒక అథ్లెటిక్ లోపలికి వచ్చినప్పుడు ఎలాగా కేరింతలు వేస్తారో అది ఒక ఎగ్జాంపుల్ గా మనము ఈరోజు చూస్తున్నాం. తర్వాత సెకండ్ పాయింట్, అన్హిండర్డ్ బై ఎనీథింగ్ దట్ షాడోస్ స్లోస్ అస్ డౌన్. సో ఏదైతే మనల్ని పాపానికి, లేకపోతే ఏదైతే మన నమ్మకాన్ని తక్కువగా, లేకపోతే ఏదన్నా మనల్ని అదేంటి యేసుక్రీస్తు నుంచి మనల్ని ఈ లోకానుసారంగా దూరం చేస్తున్నట్లయితే ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఉంది. అయితే ఈ ప్రిపరేషన్ లో ఏ వెయిట్ అన్నా, అంటే ఫైనాన్షియల్ వెయిట్ అన్నా, ఎలాంటి వెయిట్ అన్నా, ఎలాంటి అంటే మన పర్సనల్ యాటిట్యూడ్ అన్నా, లేకపోతే పర్సనల్ సిన్ నేచర్ అన్నా, అవి పక్కన పెట్టి వీఆర్ క్లింగింగ్ క్లోజ్లీ టు జీసస్ క్రైస్ట్. తర్వాత వర్స్ 2 లో గమనించినట్లయితే థర్డ్ సర్మన్ పాయింట్ గా మీరు గమనించినట్లయితే ఎస్, ది కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ జీసస్ క్రైస్ట్. సో వెన్ వి ఆర్ ఫోకస్, ఎలాగైతే యేసుక్రీస్తు 33.5 years భూమి మీద ఉన్నప్పుడు 3.5 years అతని సేవలో మనము గమనించినట్లయితే ఎస్, అతని ఫెయిత్ ఎలాగైతే హీ వాజ్ డిటర్మైన్డ్ టు కంప్లీట్ హిస్ జాబ్ ఆన్ దిస్ ఎర్త్. జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ అండ్ ఎంపవర్మెంట్. His joy fueled his endurance. తర్వాత his position guarantees our victory అనేది మనము చూస్తున్నాం. So this is what we would be studying today. So I hope that you are excited the way I am excited to study this particular 2 verses. Hebrews chapter 12 verses 1 and 2. Hebrews chapter 12 verses 1 and 2. Finishing strong in the race of faith. Finishing strong in the race of faith. వాక్యంలో యెహోవాని మనము జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా చూస్తున్నప్పుడు, యెహోవా ఎప్పుడు ఒక జడ్జిమెంట్ తీసుకురావాలన్నా ఎక్కువగా నేచర్ ని అతను వాడినట్టుగా మనము గమనిస్తున్నాం. నేచర్ వానలు, లేకపోతే అదేంటి నోవా కాలంలో ఫ్లడ్, లేకపోతే ఎర్త్ క్వేక్, లేకపోతే ఎక్కువగా అదేంటి ఈజిప్ట్ లో అయితే 10 plagues లో గమనించినట్లయితే ఎక్కువగా నేచర్ ని అతను వాడినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ రోజు మనము ఫెయిత్ ఎంఫసిస్ లో మనము ఇక్కడ ఫినిషింగ్ స్ట్రాంగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫెయిత్ అనేది గమనించేటప్పుడు యెహోవా ఏ విధంగా ఒక బిలీవర్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది గమనించినట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 11 చదివినా, లేకపోతే 2 Timothy chapter 2 verse 3 చదివినా ఒక వార్ఫేర్ గా అతను మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 11 ని ఒకసారి మనము చదువుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 11 ఏ విధంగా ఉంది అనేది, మనకు ఎలాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనేది చూసినట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 11 ఏమంటుందంటే, పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అండ్ హీ మే బి ఏబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ ది వైల్స్ ఆఫ్ ది డెవిల్. ఇదే 2 Timothyని మనము గమనించినట్లయితే 2 Timothy chapter 2 verse 3 ని మనము చూసినట్లయితే, thou therefore endure hardness as a good soldier of Jesus Christ. సో ఇలాగా ఒక వార్ఫేర్, ఒక బ్యాటిల్, ఒక బిలీవర్ సోల్జర్ గా అతని రక్షణని, లేకపోతే అతని ఫెయిత్ ని, అతని నమ్మకాన్ని
సోల్జర్ గా అనేది మనము గమనిస్తున్నాం. ఇదే 1 Corinthians చాప్టర్ 9 వర్సెస్ 26 లో గమనించినట్లయితే 1 Corinthians చాప్టర్ 9 వర్స్ 26 లో ఏ విధంగా ఉంది అంటే ఒక బాక్సింగ్. అదేంటి 1 Corinthians చాప్టర్ 9 వర్స్ 26 తొందరగా మీకు చదివి జస్ట్ మీరు సెటిల్ డౌన్ కోసము ఈ మోర్ స్క్రిప్చర్ రీడింగ్ అవుతుంది. కానీ నేను ఐ విల్ ట్రై టు రెడ్యూస్, ఐ విల్ జస్ట్ ట్రై టు కోట్. I therefore so run, not as uncertainty, so fight I, not as one that beateth the air. 1 Corinthians chapter 9 verses 26. ఇక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వబడ్డారు? ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఎలాగా అదేంటి బాక్సింగ్ చేసేటప్పుడు దెబ్బలు తిన్నా కానీ మళ్ళా లేచి ఇంకొక పిడిగుద్దు ఇయడం, అదేంటి గాల్లో కాకుండా డైరెక్ట్ గా హిట్ చేయడం, అది ఎనిమినన్నా లేకపోతే విన్ అవ్వడానికి అనేది మనము గమనిస్తున్నాం. ఇదే 1 Corinthians 9:24 లో గమనించినట్లయితే ఒక రన్నింగ్ ఎగ్జాంపుల్ గా, ఇదే గెలేషియన్స్ చాప్టర్ 5:7 లో కూడా ఒక రన్నింగ్, ఒక అథ్లెటిక్ పరిగెత్తు రంగంలో ఫిలిపియన్స్ చాప్టర్ 2:16 లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తో ఇస్తూ ఇక్కడ హీబ్రూస్ చాప్టర్ 12 లో వర్స్ 1 వేర్ ఫోర్ అని స్టార్ట్ అవుతుంది. దేనికి వేర్ ఫోర్ అనేది మీరు గమనించినట్లయితే లాస్ట్ 2 sermons మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, కానీ మీరు లాస్ట్ 2 sermons ని మీరు చూసినట్లయితే ఈ 2 sermons లో ఎక్కువగా మనము ఫెయిత్ గురించి మనము మాట్లాడుకున్నట్టుగా మనము అదేంటి మీ గమనికకి నేను తీసుకురావాలనేసి ఉన్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ తట్టు గమనించినట్లయితే 2 Sundays బ్యాక్ నవంబర్ 16th ద సుపీరియారిటీ ఆఫ్ ఫెయిత్, అదే నవంబర్ 23rd ఫెయిత్ అండ్ సావరెన్ పర్పస్ ఆఫ్ గాడ్ అనేది మనము గమనించాం. సో ఫెయిత్ గురించి, సుపీరియారిటీ ఆఫ్ ఫెయిత్ గురించి మనం మాట్లాడుతూ దీన్ని యెహోవా ఫెయిత్ వల్ల, నమ్మకము ద్వారా అతని పర్పసెస్ ఎలాగా నిర్వర్తిస్తున్నాడు అనే దృక్పథంలో మనము మాట్లాడుకుంటూ అదేంటి బైబిల్ని, లేఖనాల్ని వర్స్ బై వర్స్ గా మనం చదువుతున్నప్పుడు ఈ సండే రోజు మనము ఇదేంటి ఫినిషింగ్ స్ట్రాంగ్, నమ్మకాన్ని, నమ్మిన యేసుక్రీస్తుని, మన నమ్మకాన్ని, మన నడవడికని, మన స్పిరిచువల్ వార్ఫేర్ ని మనము ఇక్కడ ఇంకా క్లియర్ గా మనము చూస్తున్నాం. అయితే వేర్ ఫోర్ అనేది హీబ్రూస్ చాప్టర్ 12:1 లో రాయబడినప్పుడు ఇదంతా 11th chapter లో మనకు చెప్పబడిందంతా నమ్మకాన్ని గురించి, యెహోవా యొక్క సార్వభౌమత్వం, నమ్మకము యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మనం మాట్లాడుతూ, తర్వాత దాన్ని యెహోవా పర్పస్ ఎలా ఫుల్ఫిల్ అవుతుందో దాన్ని మాట్లాడుతూ, ఇక్కడ ఒక వర్డ్ లో వేర్ ఫోర్ అని చెప్తూ సీయింగ్ వి ఆల్సో ఆర్ కంపాస్డ్, సీయింగ్ వి ఆల్సో ఆర్ కంపాస్డ్ అనేది అక్కడ మనకు చెప్పబడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 1st verse లో, 2nd verse లో మనకు 3 అదేంటి పార్టిసిపల్స్ మనం గమనిస్తాం. సీయింగ్, లేయింగ్ అసైడ్, లుకింగ్ అనే 3 ఎంఫసిస్ గా మనం గమనిస్తున్నాం. అయితే సీయింగ్ వి ఆర్ ఆల్సో కంపాస్డ్ అబౌట్ విత్ ఎ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్, గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్ let us lay aside అని అక్కడ మనము గమనిస్తున్నాం. let us lay aside అని అక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఇదొక రన్నింగ్ రేస్ ఎంఫసిస్ లో మన నమ్మకాన్ని మనకు ఇవ్వబడుతుంది. let us run అనేది మనము చూస్తున్నట్లయితే ఈ let us run ఒక ఎంకరేజ్మెంట్ గా మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ ఒక అథ్లెటిక్ గా ఎలాగైతే పరిగెత్తు రంగంలో పరిగెత్తి విన్ అవ్వాలి అని గమనించేటప్పుడు, ఒక బిలీవర్ గా మన రక్షణని, మన నడకని మనం గమనించినట్లయితే let us run అంటే ఒక ఇన్స్పిరేషన్ గా, ఒక ఎంకరేజ్మెంట్ గా ఇక్కడ మనం అందరం కలిసి వన్ మైండ్ సెట్ తోటి యెహోవా దృక్పథంలో పేషెన్స్ గా మనము
క్విట్టింగ్ అనేది లేనే లేదు. దేర్ ఇస్ నో క్విట్టింగ్, దేర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్, దేర్ ఇస్ నో ఎనీ డిస్టర్బెన్సెస్. మధ్యలో ఏదైనా చనిపోయేదాకా మనము దాన్ని మనము గుర్తుపెట్టుకొని వి వుడ్ బి అనేది మనము గమనిస్తున్నాం. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 5 ని ఒక్కసారి మీకు చదివి వినిపించాలనేది ఉంది. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 5 ని మీరు చదివినట్లయితే, అండ్ ఇఫ్ ఎ మ్యాన్ ఆల్సో స్ట్రైవ్ ఫర్ మాస్టరీ యట్ ఈజ్ హీ నాట్ క్రౌన్డ్ ఎక్సెప్ట్ ది స్ట్రైవ్ లాఫుల్లీ అనేది మనకు అక్కడ గుర్తుపడుతుంది. సో వెన్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ విక్టరీ, we are going together, going forward, not backward అనేదిగా మనం గమనిస్తున్నాం. క్రైస్తవ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇది ఏదో ఒక రోజుకి, ఒక ఏడాదికి, ఒక నెలకి, లేకపోతే ఒక కొన్ని ఏళ్ళకి కష్టం వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోవడానికి కానే కాదు. ఇదేంటి నాకు మంచి జరుగుతుంది అని నమ్ముకున్నాను యేసుక్రీస్తుని అంటే కానే కాదు. యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను అని మారు మనసు లేకపోయినట్లయితే అది కూడా వ్యర్థంగానే ఉంటుంది. నేను ఏమి చేసినా నాకు రక్షణ దొరకలేదు. ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఓన్లీ కృప ద్వారా నేను యేసుక్రీస్తుని నేను నమ్మాను అంటే, నేను పాపిని, నాకు రక్షకుడు కావాలి అని నేను కలిగి ఉన్నానంటే, ఎప్పుడైతే నేను పాపిని, నాకు క్షమాపణ యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. నేను యేసుక్రీస్తుని క్షమించు దేవా అని అడగడానికి ఆ మాటలు నా నోటి నుంచి ఎప్పుడు వస్తుంది అంటే, ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, నథింగ్ ఎల్స్. సో నా రక్షణ నేను కష్టపడకుండా వచ్చింది నేను గమనించినట్లయితే, ఏదైతే కృప ద్వారా నేను పొందానో, రక్షించబడిన దినాన్ని నుంచి నేను యేసుక్రీస్తులో నా ఆధారం, నా నమ్మకాన్ని నేను పెట్టి, నేను యేసుక్రీస్తు నడకలో నేను నడిచేటప్పుడు ఇది షార్ట్ టర్మ్ కానే కాదు, జీవితాంతమంతా, బతికిన కాలమంతా మనము ముందుకు వెళ్ళాల్సిందే, అదేంటి క్రీస్తు కోసము జీవించాల్సిందే అనేది మనము గమనిస్తున్నాం. ఈ రేస్ ని మనము గమనించినట్లయితే, ఆ వర్డ్ గ్రీక్ నుంచి అన్నా, లేకపోతే ఈ రేస్ ఇంగ్లీష్ లో యాగనీ అనే పదాన్ని నుంచి మనకు వస్తుంది. యాగనీ అంటే ఒక బాధగా, ఒక స్ట్రెయినియస్ గా ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైతే మనము పరిగిస్తున్నప్పుడు మనకు మన మజిల్స్, మన కాళ్ళు, కీళ్ళు ఇవన్నీ నొప్పేస్తున్నా, అవి స్ట్రెచ్ అవుతున్నా, అవి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నా, కానీ ఇక్కడ ఒక బిలీవర్స్ లైఫ్ లో గమనించినట్లయితే మన స్పిరిచువాలిటీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. నేను పరిగిస్తూ నా రేస్ లో అరే నా కాలు నొప్పి వేస్తుంది అని ఆగిపోతానా? కాలు నొప్పి వేసినా, నష్టమైనా, చెమట వస్తున్నా, ఎంత కష్టమైనా నేను రేస్ కంప్లీట్ చేయాలి అనేది అన్నగానే ఉంటుంది టార్గెట్. అయితే క్రైస్తవంలో ఉన్నప్పుడు నాకు కాలు నొప్పులు వేస్తున్నాయి, లేకపోతే నాకు ఇది నచ్చట్లేదు, నాకు బాగలేదు, లేకపోతే నాకేమి లాభం లేదు, లేకపోతే ఇలాగ ఎంత ప్రార్థన చేసినా నాకు ఆన్సర్స్ దొరకట్లేదు, ఇవన్నీ చెప్పి అదేంటి డిస్కరేజ్ అయ్యి రిటర్న్ అయ్యే పరిస్థితి లేనే లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, సెట్ బిఫోర్ అస్ అనేది మనము గమనిస్తున్నాం. ఏదైతే మన ఉందో మన ప్లాన్, ఏదైతే యెహోవా మన అదేంటి కృప ద్వారా మనల్ని రక్షించుకున్నప్పటి నుంచి మనము ఈ విల్ ఏదైతే మనకు హీ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే, ఎప్పుడైతే మన నమ్మకాన్ని, మన కష్టాన్ని అంతా అతని మీద భారంగా వేసినప్పుడే మనము గమనిస్తాం. మన రక్షణ ఈజ్ నాట్ మన సొంత శక్తితో, సెల్ఫ్ ఎఫర్ట్స్ తో కానీ ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో అప్పటి నుంచి ఇది మనము ముందుకు వెళ్ళాలి అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మీరు అక్కడ పాయింట్ గమనించినట్లయితే, ఎంకరేజ్డ్ బై దోస్ హూ ఫినిష్డ్ బిఫోర్ అస్, ఎంకరేజ్డ్ బై దోస్ హూ ఫినిష్డ్ బిఫోర్ అస్ అనేది గమనించినట్లయితే, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17 ని ఒకసారి తీసినట్లయితే, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17, జేమ్స్
చాప్టర్ 5 వర్స్ 17 ని ఒకసారి మనము చదువుదాం. James chapter 5 verse 17 says, Elijah was a man subjected to his passion as we are. ఎలైజా జీవితాన్ని మనకు ఇక్కడ గుర్తు చేయబడుతుంది. And he prayed earnestly that it might not rain. సో అతను నమ్మకంతో వాన పడొద్దు, అక్కడ బాబేల్ ప్రవక్తల దగ్గర ఎప్పుడైతే అతను ఛాలెంజ్ చేశాడో, and it rained not on the earth by the space of 3 and 6 months. ఇక్కడ ఎలైజా ప్రార్థనని యెహోవా అదేంటి అంగీకరించినట్టుగా మనం గమనిస్తున్నాం. వాట్ అన్ ఎంకరేజ్మెంట్ వి గెట్ ఫ్రమ్ ఎలైజా. ఎప్పుడైతే అక్కడ అదేంటి తప్పుడు ప్రవక్తలు ఉన్నా కానీ అక్కడ అదేంటి యెహోవా అతని మాటని, అతని ప్రార్థనని అక్కడ అంగీకరించినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఎలైజా గురించి, అతని ప్రార్థన జీవితాన్ని గురించి మనకు ఎంకరేజ్మెంట్ గా ఉంది. సో ఎప్పుడైతే మన నమ్మకాన్ని యేసుక్రీస్తుగా మీద ఉన్నప్పుడు గమనించాలి, అదొక్కటి సరిపోదు. అదొక్కటి మనం ఒక్కరమే దీంట్లో లేమండి. వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ ఆల్ టుగెదర్. ఎలాంటి స్థితిగతులు ఉన్నా కానీ ఎస్, వి యాజ్ ఎన్ ఆర్మీగా, మనం యాజ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ గా వి మూవ్ ఫార్వర్డ్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే వి ఆల్సో కంపాస్డ్ అనేది అక్కడ పదాన్ని ఉంది. కంపాస్డ్ అబౌట్ అంటే వీఆర్ సరౌండెడ్, వీఆర్ ఎన్సర్కిల్డ్. మీరు ఒక్కరే కానే కాదు, వీఆర్ సరౌండెడ్ విత్ పీపుల్ ఆఫ్ బిలీవర్స్. సంఘంగా మనం ఎప్పుడైతే మనం సంఘంగా గ్యాదర్ అవుతున్నప్పుడు మన ఫ్యామిలీస్ అన్నా, ఫ్రెండ్స్ అన్నా, లేకపోతే మన ఉద్యోగ వృత్తిలో ఉన్నా కానీ వీరిని అందరినీ గమనించినట్లయితే ఇట్ ఈస్ ది చర్చ్. ఓన్లీ సంఘాన్ని గమనించినట్లయితే సంఘము యాక్ట్స్ చాప్టర్ 2 నుంచి ఇప్పుడు దాకా సంఘస్థులకి అది నిలబడి ఉంది. ఇట్ నెవర్ ర్యాన్ అవుట్ ఆఫ్ బిజినెస్. సో సంఘం మీద మనము ఆధారపడినప్పుడు యెహోవా తన రక్తాన్ని సంఘాని కోసము చిందించి కొనుక్కొని మనల్ని అతని ఈ సంఘం కింద మనల్ని గ్రాఫ్ట్ గా చేసినప్పుడు మనం సంఘంగా, మనము ఒక గ్రూప్ గా, ఒక టీమ్ గా, ఒక అదేంటి యాజ్ ఏ పీపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గా మనము ఉంటున్నాం. అయితే ఇక్కడ కంపేర్డ్ అబౌట్ విత్ గ్రేట్ ఏ క్లౌడ్ ఆఫ్ విట్నెస్. గ్రేట్ ఏ క్లౌడ్ ఆఫ్ విట్నెస్ అంటే ఎవరైతే 11th చాప్టర్ లో అదేంటి మనకు ఒక్కొక్కరి గురించి ఇక్కడ ఏబేల్ గురించి మనకు విట్నెసెస్ మనం గమనించాం, ఈనోక్ గురించి మనము విట్నెసెస్ ని చూసాము, అబ్రహాం గురించి మనము విట్నెసెస్ గా చూసాము, నోవా గురించి విట్నెసెస్ గా మనం గమనించాం. సో ఇవన్నీ విట్నెసెస్ ని అదేంటి మనము ఒక ఎగ్జాంపుల్ గా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఎంకరేజ్మెంట్ అనేది చూసినట్లయితే మనము వారిని చూసి మనం వారిని ఎంకరేజ్ చేయట్లేదండి, మనము ఇంకా బలపడుతున్నాం. అఫ్ కోర్స్ వారు మనల్ని పైనుంచి చూస్తున్నా అదేంటి మన దినచర్యలలో, మన కష్టాలలో, మన నష్టాలలో మన నమ్మకాన్ని యేసుక్రీస్తు మీద పెట్టినప్పుడు మనము వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వారు జీవించి, వారు యేసుక్రీస్తు మీద వారి నమ్మకాన్ని పెట్టి చనిపోయారు, కానీ పైనుంచి మనల్ని చూస్తున్నప్పుడు మనము ఏ విధంగా వాళ్ళ ద్వారా ఎంకరేజ్ అయ్యి మన జీవితాన్ని జీవిస్తున్నామో వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తున్నాము ఒక రకంగా. మీరు అనొచ్చు వారు చూస్తున్నారా లేదా అంటే, రెవల్యూషన్ చాప్టర్ 6 verse 10 లో గమనించినట్లయితే, ఓ లార్డ్ హోలీ అండ్ ట్రూ, ఎప్పటిదాకా, హౌ లాంగ్ వుడ్ యు నాట్ జడ్జ్ అండ్ అవెంజ్ అవర్ బ్లడ్ ఆన్ దెమ్ దట్ డ్వెల్ ఆన్ ది ఎర్త్ అనేది అక్కడ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 10 లో వారు మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. దే ఆర్ నాట్ స్పెక్టేటర్స్, దే ఆర్ విట్నెసింగ్ ఫర్ అస్. దే నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. సో పరలోకంలో వారు మనకంటే ముందు వెళ్ళిన వారిని
మనము గమనించినట్లయితే వీరిని మనము ఎంకరేజ్మెంట్, ఒక సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్, ఇలాగా జీవించారు, నేను కూడా ఇలాగా జీవించాలి. అదే వారు మనల్ని చూస్తున్నప్పుడు అరే ఈ వ్యక్తి ఇంతగా అతను నమ్మకాన్ని యేసుక్రీస్తు మీద పెట్టి జీవిస్తున్నారు అనేది వారు గమనించినట్టుగా మనము గమనిస్తున్నాం. ఈ రోమన్స్ చాప్టర్ 15:4 గమనించినట్లయితే, ఫర్ హూసోఎవర్ థింగ్స్ వేర్ రిటన్ అఫోర్టైమ్ వేర్ రిటన్ ఫర్ అవర్ learning, that we through patience and comfort of the scriptures might have hope. So ఎందుకు ఈ లేఖనాలు రాయబడ్డాయి అంటే టు లెర్న్ టు హ్యావ్ పేషెన్స్. నాకు కష్టం వచ్చింది, నాకు కాదు, నాకు రక్షణ పోతుంది అని నేను తప్పిదాన్ని చేస్తాను, నేను పాపంలో ఉంటాను, నేను పైసలు సంపాదించలేకపోతున్నాను, నేను ఈ విధంగా పోతే నేను ఇంకా ఎక్కువ పైసలు సంపాదిస్తా, లేకపోతే నేను ఈ విధంగా చేస్తే అని అవి మనం లోకానుసారంగా పోయినట్లయితే అది లిమిట్, అది లౌక్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం నమ్మి ఎంత కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా జీవించేటప్పుడు దిస్ ఈస్ వాట్ వీ క్యాన్. మనకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నది అని అంటే జాషువాని మనము గుర్తు చేసుకోవాలి. మీరు మీ జాబ్ చాలా కష్టంగా ఉంది, నాతో కాదు ఈ జాబ్, నేను వదిలేయాలి అనేదిగా గమనించినట్లయితే ఒక్కసారి మోజెస్ లైఫ్ ని మీరు చదవాల్సి వస్తుంది. 2 లక్షల కాలబలాన్ని ఒక్క వ్యక్తి ఈజిప్ట్ నుంచి 400 ఏళ్ళు స్లేవరీ నుంచి వారిని లేబర్, పాలు లేకపోతే ఇటుకరాల్ని తయారు చేసే వారిని బయటకి తీసుకొని వచ్చిన మోజేని మనము గుర్తు చేసుకోవాలి. నువ్వు టెంప్ట్ అవుతున్నావా, లేకపోతే సిన్ లో ఉంటున్నావా అని అంటే డేవిడ్ ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదంతా కాదు, నా జీవితం అంతా మెస్ ఉంది, నేను ఏం చేసినా కష్టాల్లో ఉన్నాను అనేది గమనించినట్లయితే ఒక్కసారి జోబుని, అతని పేషెన్స్ ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ నెంబర్ 2 గమనించినట్లయితే, unhindered by anything that slows us down. Unhindered, and the sin which does not so easy beset us, and let us run with patience the race that is set before us. Unhindered. చాలా సార్లు ఎప్పుడైతే రన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు వారు బ్యాగ్స్ తగిల్చుకొని రన్నింగ్ చేయరు. ఆ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో పక్కనకి తీసి పెడతారు. పాత ఒక 500-1000 ఏళ్ల క్రితం అయితే రన్నింగ్ రేస్ లో మొత్తము ఏ బట్టలు లేకుండా వారు పరిగెత్తేవారు. రన్నింగ్ రేస్లలో ఏ వెయిట్ ఉండకుండా. ఇప్పుడు కూడా గమనించినట్లయితే రన్నింగ్ రేస్ వారు ఒక మంచి షూని, లైట్ వెయిట్ షూని, చాలా లైట్ వెయిట్ దుస్తుల్ని వారు వేసుకొని ఏమి డిస్టర్బెన్స్ లేకుండా, పిలక ఉంటున్నా కానీ దాన్ని కరెక్ట్ గా టైట్ చేసి లేదా కట్ చేసుకొని, ఇదేంటి బంగారము ఏమి వారి మీద ఏమి ఉండదు, ఎందుకంటే అది కూడా వెయిట్ అవుతుంది అనేసి. ఏది బ్యాండ్స్ కానీ ఏమి ఉండదు, జస్ట్ ఒక స్మాల్ టీషర్ట్, ఒక స్మాల్ షార్ట్, డిస్టర్బెన్స్ లేకుండా వారు పరిగెత్తడం మనం గమనిస్తాం. మీరు ఎప్పుడైనా కాళ్ళకి వెయిట్స్ వేసుకొని పరిగెత్తే వారిని ఎప్పుడన్నా చూసారా? లేకపోతే వెనకాల బ్యాగ్ వేసుకొని రన్నింగ్ రేస్ లో అలాంటి వ్యక్తులను చూసారా? లేదు, మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి రేస్ కానే కాదు. ఇదన్నీ ఈ వెయిట్స్ అన్ని మనము సొంతంగా వేసుకుంటాం. కానీ మన పాపం, మన తలంపుల ద్వారా మనము యెహోవా మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానంతో మనము ఆటోమేటిక్ గా ఈ వెయిట్స్ మన జీవితం మీద మనము వేసుకొని భారంగా జీవించడం స్టార్ట్ చేస్తాం. రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏనుగునంట ఫస్ట్ కొన్ని రోజులు దాన్ని అదేంటి కాళ్ళని ఒక రాడ్ కి కింద ఒక చిన్న నేల్ కి కట్టేసి వదిలిపెడతానంట. ఆ ఏనుగు ఫస్ట్ టైము దాన్ని అక్కడ కాళ్ళకి కట్టేసినందుకు అది ఎంతగానో రాత్రి పగళ్ళు అది బయటకి దాన్ని తెగ్గొట్టాలని ట్రై చేసినా కానీ అది తెగదు ఆ దారం. కానీ ఆ యజమానుడు కొన్ని రోజులైన తర్వాత
ఆ దారాన్ని కట్టడంట, కానీ జస్ట్ ఒక యాక్షన్ ఇటు చేస్తాడంటే కాలు దగ్గర. కానీ ఆ ఏనుగు 2-3 రోజులు కష్టపడి ఆ దారాన్ని తెగ్గొట్టుకోలేదు. ఇంకా నేను ఇక ఈ దారంతో ఎప్పుడు నేను ఇక్కడనే ఉండిపోతానని దారం లేకున్నా కానీ అక్కడనే అది కట్టుబడి ఉన్నట్టుగా భావించి అలాగనే జీవిస్తున్నట్టు. చాలా సార్లు మనము మన వెయిట్స్, మన పాప స్థితిగతులు, మన స్వభావమును కూడా అలాగనే మనము యెహోవా మీద వేయకుండా మన సొంత జ్ఞానంతో మనము ఎప్పుడైతే జీవిస్తుంటామో ఇవన్నీ మన ఆత్మీయ ఎదుగుదల కోసము ఏదంటే వెయిట్స్ గానే ఉంటుంది. సో ఈ వెయిట్స్ ని మనము తీసేయాలి అంటే మనము మన ప్రార్థనా జీవితము యేసుక్రీస్తు మీద ఆధారపడేదిగా, తర్వాత ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో మనము పరిగిస్తున్నప్పుడు ఎక్సెస్ బ్యాగేజ్ లేకుండా, ఎక్సెస్ అంటే మన తలంపులన్నా మన సిచ్యువేషన్స్ అన్నా ఇవన్నీ మనము అదేంటి ఒక రకంగా మన పాపం ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్. చాలా సార్లు కొన్ని వీక్నెసెస్ ద్వారా మనము అదేంటి వి ట్రై నాట్ టు గో మోర్ ఫర్దర్. పాపం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? యు ఆర్ మిస్సింగ్ గాడ్స్ మార్క్, a standard for our living. Sin యొక్క మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ఫర్ అవర్ లివింగ్. మిస్సింగ్ గాడ్స్ మార్క్ అనేది సిన్. అయితే దాన్ని మనము మన జీవితంలో ఒబీడియన్స్ లేకుండా ఆ మార్క్ ని మనము మిస్ అయినట్లయితే, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేనట్లయితే మనకు అది భారంగానే, మనకు అది ఒక వెయిట్ గానే మనము ఉంటుందిగా మనం గమనిస్తున్నాం. సో ఆ వెయిట్ తోటి ఎన్నాళ్ళు మనము జీవిస్తాము, లేకపోతే ఎప్పుడు దాన్ని యెహోవా మీద సమర్పించుకొని మనము ముందుకు వెళ్తాము అనేది మనం గమనించినట్లయితే వర్స్ 2 లో లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో పరిగెత్తేటప్పుడు మనం పక్కన తిరిగి పరిగెత్తాం, కింద చూసి పరిగెత్తాం. ఇదేంటి రన్నింగ్ రేస్ లో మనము స్ట్రైట్ గోల్ ఎక్కడుందో అక్కడ ఫినిష్ లైన్ కి మనం పరిగిస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఫోకస్ మనము తప్పిపోతా ఉంటాం. ముందు చూసుకొని పరిగెత్తకుండా చాలాసార్లు అదేంటి ఫ్యామిలీలో ట్రబుల్స్ వచ్చినా కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏమైనా వచ్చినా కానీ వెంటనే డిస్టర్బ్ అయిపోవడం మనం గమనిస్తాం. పౌలుని ఫిలిపియన్స్ చాప్టర్ 1:21 లో గమనించినట్లయితే ఫార్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అనేది అతను మాట్లాడడం మనం గమనిస్తాం. సో కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్, లుక్ అన్ టు హిమ్, నో డిస్ట్రాక్షన్ అట్ ఆల్. రీసెంట్ గా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో అదేంటి రివిజన్ చేస్తున్నాను, రెవల్యూషన్ సబ్జెక్ట్ ని రివిజన్ చేస్తున్నాను. సడన్ గా ఒక స్టూడెంట్ అన్నారు, సార్ మనము బీడీ క్లాస్ ని తీసుకొని మనము అక్కడి నుంచి వస్తే మనం ఇంకా బాగుంటుంది కదా. 1 year స్టడీస్ చేసిన తర్వాత, బీడీని కంప్లీట్ చేసిన తర్వాత, ఎంటీహెచ్కి వచ్చిన తర్వాత, ఎంటీహెచ్ లో ఫైనల్ రివిజన్ సబ్జెక్ట్ మీద రివిజన్ చేసేటప్పుడు ఎస్కటాలజీ బీడీలో ఉంది, 3rd year లో రెవల్యూషన్ లో కూడా ఉంది. 3rd year రెవల్యూషన్ చదివేటప్పుడు 3rd year క్వశ్చన్ పేపర్ ని రివిజన్ చేసేటప్పుడు 2nd year సబ్జెక్ట్ ని తీసుకొని చదవడం అనేది డైవర్షనా లేదా? సో 3rd year లో ఉన్నప్పుడు ఆ 3rd year క్వశ్చన్ పేపర్ నే రివైజ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ అవి గుర్తు చేసుకోవాలి, కానీ హోంవర్క్ చేసుకోవాలి. కానీ ప్రొఫెసర్ గా నేను అదేంటి 2nd year క్లాస్ బుక్ ని తీసుకొని చదవడం కానీ కాదు, డైవర్షన్ అవుతుంది, ఫోకస్ మిస్ అవుతుంది. ఎన్నో సబ్జెక్టులు, ఎంతో టాపిక్ 1 year స్టడీనంతా మిస్ అయ్యి అదేంటి 3rd yearకి వచ్చేటప్పటికే మళ్ళా 3rd year స్టడీని కూడా మిస్ అయ్యి మీరు 2nd year స్టడీని మీరు టీచ్ చేసినట్లయితే బాగుంటుంది అని ఏ టైంలో చెప్తున్నారు? రివిజన్ టైంలో చెప్తున్నారు. ఎందుకంటే అప్పటిదాకా 2nd year లో క్లియర్ గా వినలేదు, 3rd year లో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయని క్వశ్చన్ చదవంగానే అరే ఇది అర్థం కావట్లేదు, నేను ఎలా చేయాలి అన్నప్పుడు వెంటనే సార్ 2nd year నుంచి ఒక్కసారి మళ్ళా మాకు రివిజన్ ఇవ్వండి అని. సో అవి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్.
about ourselves. ఒకసారి ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 to 14 ని మనము చదివినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 to 14. Brethren, I count not myself to have apprehended, but this one thing I do, forgetting those things which are behind and reaching forth unto those things which are before. I press towards the mark for the prize of the high calling of God in Jesus Christ. A student బీడీలో 1 year స్టడీ చేసి టైం ఉన్నా కానీ దానికి గుర్తులేదు. 3rd yearలో ఎస్కటాలజీ చదివినా కానీ దానికి గుర్తులేదు. కానీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది, క్వశ్చన్ వచ్చింది రివిజన్ టైంలో. 2 years బ్యాక్కి వెళ్ళి మళ్ళా మనం కొత్తగా స్టార్ట్ చేద్దాము అనేది నాకు ఎంతగానో బాధ కలిగించింది. కానీ లేఖనాలు ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 13 to 14, I press forward the mark for the prize of the high calling of God in Jesus Christ. బహుశా నేనైతే ఆ స్టూడెంట్ గా ఉంటే ఫస్ట్ హోమ్ టైం స్పెండ్ చేసి బీడీ బుక్ ని తీసి ఎస్కటాలజీ ఏం నేర్పించింది, ఏమేమి నేర్చుకున్నాను, నా నోట్స్ ఏమైనా రాసుకుని ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ ని, వీడియో రికార్డింగ్స్ ని నేను ఒకసారి చూసుకొని మళ్ళా 3rd yearలో MTH లో మళ్ళా ఈ క్లాస్ రెవల్యూషన్ గురించి, ఎస్కటాలజీ గురించి ఏమేమి చదివాను అదన్నీ వీడియోస్ అన్నది తీసుకొని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని నేను అలాగా ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ కి కోసము ప్రిపేర్ అవుతాను. దట్ ఈస్ వాట్ ది ఎంఫసిస్. పడనట్లయితే దేర్ ఇస్ నో winning. Without, there is no prize. I press towards the mark for the prize of the high calling of God in Jesus Christ. Endukante, yes, Jesus Christ is the author and finisher. Jesus Christ is the architect and builder. Jesus Christ is the beginner and the ending. Jesus Christ is the pioneer and the perfection అనేది మనము గమనిస్తున్నాం. ఏదైతే యేసుక్రీస్తు రక్షణని నా జీవితంలో తీసుకొని వచ్చి అతని మహిమ కోసము చేస్తున్నారో, నేను దాన్ని లోబడి నేను అతను నా జీవితంలో ఎలాగా ఇంకా మహిమపరుస్తాడు అనేది నేను జ్ఞాపకాన్ని నేను గమనించినట్లయితే, ఎస్, హీ ఈస్ ది ఫినిషర్ ఆఫ్ మై సాల్వేషన్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్ అండ్ రిజరక్షన్ అనేది మనము గమనిస్తున్నాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 వర్సెస్ 3 to 4 లో గమనించినట్లయితే పౌలు అతని నమ్మకాన్ని, ఫర్ ఐ డెలివర్ టు యూ యాజ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ దట్ ఐ ఆల్సో రిసీవ్డ్ that Christ died for our sins in accordance with the scripture, that he buried, that he was raised up on the 3rd day in accordance with the scripture అనేది మనం గమనిస్తున్నాం. మన నమ్మకం, our faith, our belief, it is not an idea, it is through Jesus Christ. Yes, Christ is the author and finisher, but what we have to do, we have to depend on him. We have to learn to live with him అనేది మనము గమనించుకోవాలి. సో ఇట్ ఈస్ ఏ జాయ్, ఇట్ ఈస్ ఏ మోటివేషన్ టు లివ్ లైక్ దిస్ అనేది మనం గమనిస్తున్నాం. వీఆర్ సెట్ అపార్ట్ అగేన్స్ట్ ద వరల్డ్. మన లోకము మనల్ని ఇట్ హేట్స్ ఇట్, ది వరల్డ్ హేట్స్ అస్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఫైనల్ గా అక్కడ గమనించినట్లయితే హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2 లో, డిస్పైజింగ్ ద షేమ్ అండ్ ఈస్ సెట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. వేర్ ఇస్ జీసస్ క్రైస్ట్ సిట్టింగ్? అతను చనిపోయి పునరుద్ధానుడై హీ సిట్టింగ్ అట్ ది రైట్ సైడ్ ఆఫ్ ది ఫాదర్. ఎందుకు అంటే రైట్ సైడ్ అంటే హీ ఈస్ సిట్టింగ్ అథారిటేటివ్. ఎందుకంటే అతను రక్షణ కార్యక్రమం అయిపోయి, ఇట్ ఈస్ కంప్లీట్. యేసుక్రీస్తు
అదేంటి సిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్. జాన్ చాప్టర్ 19:30 he says it is finished. now he is sitting. ఎందుకు కూర్చొని ఉన్నాడంటే పని అయిపోయింది కాబట్టి. it is done, it is complete, it is accomplished, the mission is complete. so he is sitting, he is taking the pleasure. Psalms 16:11 గమనించినట్లయితే he is rejoicing for you and me. So when we are set apart, when we are living our life in this world, ప్రతి ఒక్కరం మన జీవితాన్ని, మన రక్షణ మార్గాన్ని, మన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఈ రాజ్యం కోసము ఎలాగా how are we engaging our life for the establishment of the kingdom అనేది మనం గమనించినట్లయితే it is through us. మనం ఎలాగైతే మాట్లాడతామో, ఎలాగైతే నడుస్తామో, ఎలాగైతే ఒక వ్యక్తితో మనము బిజినెస్ చేస్తామో, లేకపోతే మన వర్క్ ప్లేస్ లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు యొక్క ప్రేమని మనము కలిగినట్లయితే ఆ వ్యక్తికి ఆ ప్రేమని మనం కనపరచగలుగుతామా లేదా? ఎస్, బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎందుకంటే మన పనులు, మన క్రియలు యేసుక్రీస్తులో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ గా బయలుపరచబడతాయి. When was the last time you shared about Jesus Christ? When was the last time you shared about the gospel? కానీ అది కష్టంగా నీకు ఉన్నట్లయితే, నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావు, ఏ విధంగా అయితే కూర్చుంటున్నావు, ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావు, నీ పిల్లలతో అన్నా, నీ ఇంట్లో అన్నా, లేకపోతే బయట అన్నా, యేసుక్రీస్తుని ధరించినప్పుడు నీ మొహము అతని మహిమను కనపరుస్తుందా లేదు? ఈస్ వాట్ వి ఆర్. సో రన్ ద రేస్, రన్ ద రేస్. We will run the race in such a way that we are not leaving it aside, but leaving all the weights and glorifying Him alone. And we are not alone. We are not alone. Because we are, as a church, as a body, we are looking unto Christ, and Jesus Christ, He is the person who would fulfill it for His glory. But we have to work, we have to emphasize our life in such a way that our dependency is on Christ, because He is the author and He is the finisher of our faith. I request Reverend Dr. Jay Shekhar Gar to come forward and close this session with a word of prayer and benediction. Thank you. Well, praise the Lord. ప్రార్థించుకుందాం. మా ఘనమైన గొప్ప దేవ, నిరంతరము స్తోత్రాలు కూడా ఉండి, నిరంతరము మా ఆత్మ, దేహ, శరీర, ప్రాణములతో ప్రభు మాట్లాడు దేవుడుగా ఈ సమయంలో మా గమనాన్ని తెచ్చినటువంటి ఇబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వాక్యమును ప్రభువా, మరి అలాగే యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు, అలాగే విశ్వాస యొక్క జీవితం, ఈ పోరాటంలో ఆరాటం కలిగి క్రీస్తులోనే మన ఆశను తెచ్చుకోవాలన్న దృక్పథంలో ప్రభు విశ్వాస పోరాటం, ఆరాటం ఆగిపోకూడదు, లోకానికి లొంగిపోకూడదు, సాక్రిఫైస్ అనేది అవసరము అని క్రీస్తుని పోలి ఉండాలన్న పదంగముగా పోల్చి వివరించి తెలియపరిచిన లేఖనము మా మనసులో, తలంపులో ప్రభువా, అది అనుదినము క్రియారూపంలో మేము ఆయన నిన్ను వెంబడించుటకు, నీ కాపరత్వంలో మేము నీ శిష్యత్వంలో ఈ లోకంలో జీవించుటకు ప్రభు మాకు శక్తి చాలని తెలిసి, మా బలహీనతలో బలవంతుడుగా, మా శక్తిహీనతలో శక్తి సంపన్నుడుగా, మా దినచర్యలో ప్రభు సంపూర్ణమైనటువంటి దేవుడుగా మా విశ్వాస పోరాటంలో ప్రభు దాన్ని కొనసాగించు. యేసు వైపు చూచుచూ మేము ముందుకు కొనసాగించబడాలని, ఆగిపోకుండా సాగిపోవాలన్న దృక్పథంలో మమ్మల్ని బలపరిచిన నీ లేఖలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఉన్నవారి ప్రతి హృదయంలో, ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఉన్నవారి హృదయాలు స్థిరపరచబట్టుకు, బలపరచబట్టుకు సాయం చేయమని ప్రతి ఒక్కరిని ఈ కృపాస్థలకు అప్పగించుకుంటూ, మాతో మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి నేను గణపరుస్తూ,
మా ప్రభుని మరచిపోయిన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. ఆ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఆయన ప్రేమించి సకల పరిశుద్ధులకి ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఉన్న వారి కొరకు ఆఫ్లైన్ లో ఉన్న వారి కొరకు వారి కుటుంబాలకు ఆయన తిరిగి వచ్చిపోయిన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తొడైనను గాక. Amen. ఆమేన్.